ఢిల్లీలో మళ్ళీ అట్లాంటి బ్లాస్ట్లు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడా వినలేదు. కార్తీక్ గారు గుడ్ ఈవినింగ్. ఈ పాయింట్ నేను కంటిన్యూ చేయదలుచుకుంటున్నాను. ఆఫ్టర్ 2011 తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదో బలమైనటువంటి సిగ్నల్ పంపించాలనుకున్నారు. ఇది Jan 26th కి ప్లాన్ చేయబోయారు. ఆ ప్లాన్ భగ్నం అయిపోయింది. ఇప్పుడు దొరికిపోయారు. టన్నుల కొద్ది పేలుడు పదార్థాలు దొరికాయి. సో ఇది కూడా చాలా అంటే ఒక బ్లాస్ట్ వచ్చి మంటలు వచ్చే విధంగా కాకుండా ఒక వేవ్ లాంటి బ్లాస్టింగ్ కి ప్లాన్ చేసి స్పష్టంగా కనిపించింది కూడా. ఇందాక నేను లెబనాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు. బట్ పాయింట్ ఏంటంటే కార్తిక్ గారు, ఇందాక నేను హెడ్లైన్స్ లో కూడా చెప్పా, పుతిన్ రాబోతున్నాడు భారతదేశానికి డిసెంబర్లో. సో రాబోయేటువంటి కంటే ముందే ప్రపంచానికి ఒక సిగ్నల్ పంపించాలనుకున్నారా? ఏం జరిగింది? ఉగ్రవాదుల్ని రా ఇంటెలిజెన్స్ నిఘా విభాగం పర్ఫెక్ట్ గా పట్టేసిందా? ఇందాక పరమేశ్వర్ గారు అన్నట్టు ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరం, కానీ చావు తప్పి కన్ను లొట్టబోయినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం అంచనా వేసుకోవాలి. సో బిఫోర్ పుతిన్ కమింగ్ ఇట్లాంటి బ్లాస్ట్, ఏదో భారీ బ్లాస్ట్ జరగబోతుంది, దాన్ని ఛేదించారు. ఎట్లా చూడొచ్చు? నేను అనుకుంటున్న కారణాలు ఒక 2-3 ఉండొచ్చండి. ప్లీజ్. ఒకటి, పెహల్గాం దాడి తర్వాత మనం చాలా సీరియస్ గా స్పందించాం, ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. సింధూర్ అనేటువంటి పేరు పెట్టడానికి కారణం మీ అందరికీ తెలియంది కాదు. మహిళలు కళ్ళెద్దుకే వాళ్ళ భర్తలు చెప్పారు, వాళ్ళు సింధూరాన్ని చూసే ప్రయత్నం చేశారు. కాబట్టి అదే పేరుతోటి మహిళలనే ముందు పెట్టి 2 మహిళల చేత పాకిస్తాన్ లో ఉన్నటువంటి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశాం. ఈ దాడి చేసిన వాటిలో ప్రధానమైనటువంటి స్థావరం జైషే మహమ్మద్ స్థావరం. దాని మీకు అజర్ మహమ్మద్ యొక్క కుటుంబం మొత్తం కూడా చిత్రం అయిపోయింది మనం చేసినటువంటి దాడిలో. ఆ రోజే అజర్ మహమ్మద్ ప్రకటన చేశాడు, ఖచ్చితంగా బదిలీ తీరుతానని. ఆ బదుల్లో భాగంగానే ఇలా ప్లాన్ చేసి ఉంటారు. ఆ ప్లాన్ ని ముందుగానే కనిపెట్టిన దాంట్లో నుంచే ఒక డాక్టర్ ఇలా బషీరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేసి ఢిల్లీ ఎర్రపోర్ట్ దగ్గర పేరులోకి పాల్పడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వీళ్ళు అనుకున్నది వేరే ప్లాన్, కానీ అనుకోకుండా ఈ చిన్న ప్లాన్ తో ఆగిపోయింది. 12 మంది మరణంతో ఆగిపోయింది. ఇంతకంటే భారీ బ్లాస్ట్ ని మహిళల్ని ముందు పెట్టి చేసే ప్రయత్నం చేశారు. అందుకని ఇందాక సార్ చెప్పారు, ఆర్మీ పనిచేసినటువంటి ఆయన చెప్పారు చాలా క్లియర్ గా, మహిళలు గతంలో కూడా ఉండేవాళ్ళు, కథ బ్యాక్గ్రౌండ్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్రంట్ పేజ్ కి వచ్చారు. ఇప్పుడు ఫ్రంట్ పేజ్ లో పెట్టడానికి ఉన్న కారణం నేను అనుకోవటం, మహిళల చేత ఈ కార్యక్రమాన్ని చేపించాలని అనుకున్నారని నేను అనుకుంటున్నాను. మహిళల చేతే మనం ఆపరేషన్ సింధూర్ చేశాం కాబట్టి దానికి కౌంటర్ గా మహిళల చేతే మన మీద విధ్వంసాన్ని క్రియేట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారని నా అనుమానం. రెండోది, మీరు అన్నట్టు పుతిన్ వస్తున్నాడు, అంతర్జాతీయంగా భారతదేశం యొక్క పాత్ర తెలియ వస్తా ఉంది. ఇవాళ మన ప్రపంచంలో అమెరికా కూడా కౌంటర్ ఇవ్వగలిగినటువంటి స్థాయిలో మనం ఉంటున్నాం. ఎవరికి బెదరకుండా ఇండిపెండెంట్ గా మనం మన రాజ్యాంగం రాస్తున్నాం, సర్వసత్తాక అనేది. దాని రియాలిటీలో మనం చూపిస్తా ఉన్నాం. ఆత్మ నిర్భర భారత్ మనం చూపిస్తా ఉన్నాం. ఎవరికి బెదరకుండా మన సత్తా ఏందో చూపిస్తా ఉన్నాం. కాబట్టి మన ఐక్యతను, మన కాన్ఫిడెన్స్ ను దెబ్బతీయాలి. ప్రపంచం ముందు భారతదేశం విలువెల్లాడుతున్న దాన్ని క్రియేట్ చేసి చూపించాలి. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచం మొత్తం చూసింది. ఇలా చైనా ఆయుధాలతో మీరు అన్నట్టు ఉగ్రవాదులకు కరుడుగట్టు ఉంటారు, వాళ్ళకు తర్వాత మేము చచ్చిపోతాం కదా అన్నటువంటి ఆలోచనలు ఏముండయి, చావడానికైనా సిద్ధం ఉంటారు. ఒక్కోసారి మనం టెర్రరిస్ట్ యాంగిల్లో ఆలోచిస్తే ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులే భారత్ మీద అటాక్ చేశారు, భారత మహిళల సింధూరాన్ని దూర్చారు. దానికి రివెంజ్ గా ఆపరేషన్ సింధూర్ చేస్తే అక్కడ మసూద్ అజర్ చెల్లె ఫ్యామిలీ, అఫ్ కోర్స్ చెల్లె మిగిలింది, మొత్తం ఫ్యామిలీ అంతా పోయింది. ఆ పగ కూడా ఉగ్రవాదులకు ఉంది. సో మహిళల్ని ముందు పెట్టి టార్గెట్ చేసి, అది భారత్ చెందినటువంటి మహిళల్ని ముందు పెట్టి వీళ్ళు ఒక భారీ కుట్ర చేయాలనుకున్నారు. ఉగ్రవాదుల యాంగిల్లో చూస్తే ఒక భారీ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారు, కానీ అనుకున్నది సాధ్యం కాలేదు. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే జేడీ వ్యాన్స్ ఉన్నప్పుడే పెహల్గామ్ అటాక్ అయింది. సో ప్రపంచానికి వాళ్ళు ఏందో చూపించాలనుకున్నారు. అట్ సేమ్ టైం పుతిన్ వచ్చే కంటే ముందే, ఎందుకంటే పుతిన్ సెక్యూరిటీ హై ఎండ్ లో ఉంటుంది, మనకు తెలిసిన విషయం. అవసరమైతే మన సెక్యూరిటీ కూడా బీట్ చేసి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళ సెక్యూరిటీ అంత తీవ్ర స్థాయిలో ఉంటుంది. సో ఒకవేళ ముందే జరిగితే దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. మనం పాకిస్తాన్ తో యుద్ధం చేసిన ప్రతిసారి మనకి సపోర్ట్ గా నిలుస్తున్న దేశం రష్యా. ఎగ్జాక్ట్లీ. గతంలో అమెరికా డైరెక్ట్ గా పాకిస్తాన్ పక్కన నిల్చున్నప్పుడు కూడా మనకి రష్యా సపోర్ట్ గా వచ్చింది. పాకిస్తాన్ ఓడించడం జరిగింది. అమెరికాతో కలిసి ఉన్నటువంటి పాకిస్తాన్ ఓడించడం జరిగింది. మొన్న కూడా మనం విసినటువంటి బ్రహ్మోస్
రష్యా టెక్నాలజీ తోటి సహకారంతో మనం తయారు చేసింది. సో రష్యాకి భారత్కి ఉన్న సహకారం పాకిస్తాన్ కి కనీసం కంటకింపుగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అందుకనే పుతిన్ పర్యటన కంటే ముందే ఉగ్రవాదులు సత్తా చాటాలని చెప్పేసి భారతదేశాన్ని చిత్రం చేయాలని చెప్పేసి భారతదేశాన్ని ఒక రకంగా డిఫెన్స్ లో నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఢిల్లీలో జరిగితే ఆ బ్లాస్ట్ ప్రపంచానికి తెలుస్తుంది, ఆ టూర్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఆ థాట్ ఉంది. భారత్ కి రష్యాతో ఉన్నటువంటి సంబంధాలు జరగొట్టాలి, కోసం పుతిన్ పర్యటన ఆపాలి. ఇవన్నీ ఒకదానికోటి కారణాలు కావచ్చు. తమ సత్తా చాటాలి, తమ పగ నెరవేర్చుకోవాలి, ఇలా చాలా కారణాలతోటి ఈ దాడికి ప్లాన్ చేశారు. సహజంగా ఉగ్రవాదులు నైతివాన్ని కదా. ఇంకోటి ఇందాక వైట్ కాలర్ గురించి మనం మాట్లాడుకున్నాం. వైట్ కాలర్ వారు ఎక్స్ట్రీమిస్టులుగా మారటం అనేది వాళ్ళు కొత్తగా. గతంలో నక్సలైట్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్స్ట్రీమిస్ట్ అంటే డాక్టర్లు, మేధావులు, ప్రొఫెసర్లు, రచయితలు, కవులు ఇదంతా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి సిద్ధాంతం ఉంటాయి. వాళ్ళకు టార్గెట్ ఎవరిని మనం కారణం చేయాలి, ఎవరిని కారణాలు చేయకూడదు ఒక సిద్ధాంతం ఉండేది, ఒక నైతికత ఉండేది. దానికి తప్ప ఆయుధాలు పట్టడం తప్ప అంటే ఆయుధాలు పట్టడం తప్పే, కానీ కనీసం ఉన్నంతలో సిద్ధాంతం నైతికత ఉండేది. దాంట్లో కూడా కొంతమంది తప్పుడు భావాజాలంతో పోయిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మొత్తంగా ఒక కట్టు గీత ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళకి మతం పిచ్చి, మతం ఒక రకంగా ప్రాణాలు ఇదే వ్యక్తులు ఏదో దేవుడి కోసం చనిపోతున్నాం అనే పేరుతోటి, మతం కోసం చనిపోతున్నాను పేరుతో, స్వతంత్రం కోసం చనిపోతున్నాను పేరుతోటి జనాన్ని చంపుతున్నారు అనేది అర్థం కాని పిచ్చితనంతో అసలు ఎవరిని చంపుతున్నాం, ఎందుకు చంపుతున్నాం, మనం చేసే దాంట్లో నుంచి మనకు వచ్చేది ఏంటి, మనం సాధించేది ఏంటి అనేది కూడా ఆలోచించినటువంటి విచక్షణ లేనితనం ఇది. ఇందులో ఒక ఏమంటూ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనమే టార్గెట్ చేస్తారు, మనకి కౌంటర్ ఇచ్చి వాళ్ళని డబల్ టార్గెట్ చేస్తాం. ఇన్నాళ్ళ ఉగ్రవాదంతో సాధించింది ఏంటి చెప్పండి? అసలు ఎక్కడన్నా ఏమైనా సాధించగలిగారా? సాధన లేనితనం, కేవలం పిడివాదాన్ని నమ్ముకొని మత పిచ్చిని జనాల్లోకి నింపి వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నంలో కనీసం వాళ్ళ మతానికైనా ఏమైనా మంచి జరిగిందా? ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏంది? ఉగ్రవాదాన్ని తిండి పెట్టగలుగుతుంది కానీ జనాలు తిండి పెట్టగలుగుతుందా? అక్కడ ప్రజలు అడక్క తినే పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు? పక్క వాడి మీద ఏడవడం తప్ప, పక్క వాడి మీద విద్వేషాన్ని ప్రకటించడం తప్ప వాళ్ళ ప్రజల్ని ఎలా బాగు చేసుకోవాలో పాకిస్తాన్ పాలకులు ఈ రోజు వరకు ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకుంటే పాకిస్తాన్ ఈ పరిస్థితిలో ఉండేది కాదు. మనం విడిపోయినప్పుడు, పాకిస్తాన్ భారతదేశం విడిపోయేటప్పుడు అమెరికా డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి విలువ పాకిస్తాన్ రూపాయి విలువ సేమ్ గా ఉంది. పాకిస్తాన్ ఎక్కడుంది, భారతదేశం ఎందుకని ముందుకు పోయింది? ఇంతమంది జనాభాను పెట్టి, ఇన్ని మతాలు పెట్టుకొని, ఇన్ని కల్చర్లు పెట్టుకొని, ఇన్ని కులాలు పెట్టుకొని, ఇన్ని సంస్కృతులు పెట్టుకొని భారతదేశం ఎందుకు ముందుకు పోయింది? ఒకే మతం అయ్యండి, ఒకే కల్చర్ అయ్యండి, ఒకే సంస్కృతి అయ్యండి పాకిస్తాన్ ఎందుకు వెనకపోయింది అంటే అక్కడ ప్రజల కోణం లేదు, పిచ్చి విద్వేషం ఉంది తప్ప, మత పిచ్చి ఉంది తప్ప ప్రజల కోణం లేదు. భారతదేశానికి ప్రజల కోణం ఉంది. అందుకనే ఇంతమంది ఇన్ని రకాల సంస్కృతుల నుండి కూడా భిన్నత్వంలో ఏకత్వంగా పిడికలు పెంచి మేము భారతీయులు అని మనం చెప్పుకోగలం. ఒకే మతం